వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మండే అండి. టైం వచ్చేసి 3 o'clock. 3 o'clock బిర్యానీ అంతా చేయడం అయిపోయింది. వీడియోలో చెప్పాను కదా, మా దగ్గర వర్క్ చేసే పిల్లలకి బిర్యానీ చేసి పెట్టా పొద్దున్నే ఒక 10 మెంబర్స్కి. అదంతా బిర్యానీ అంతా చేసిన తర్వాత కట్టేసి 3కి లేచి 4 వరకు చేసేసి మళ్ళీ పడుకుండిపోయా. మళ్ళీ 6కి లేచా. 5కి పడుకొని మళ్ళీ 6కి లేచాను. లేచిన తర్వాత అన్నీ అలాగే పెట్టేసి పడుకున్నా. మళ్ళీ అవన్నీ సర్దేస్తున్నా. ఈ ఒక 3 days కట్టాలన్నమాట. లంచ్ బాక్సులు, టిఫిన్స్ అన్నా లంచ్ అన్నా ఏదో ఒకటి. మళ్ళీ రేపు ఉప్మా చేయాలని అనుకుంటున్నా. మళ్ళీ దీని తర్వాత గిన్నెలన్నీ సర్దేసి తోమేసిన తర్వాత కౌంటర్ టాప్, గ్యాస్ అంతా క్లీన్ చేసి ఇల్లంతా ఊడ్చేస్తున్నా. ఈరోజు మండే కదా, మొత్తం ఇల్లంతా తుడవాలి. రూము, హాల్ అంతా తుడవాలి. ఊడ్చేసిన తర్వాత అంతా తుడిచేస్తా. బయట మాపింగ్ పెట్టుకున్న తర్వాత ముగ్గేసుకొని తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లు తోడుద్దాం అనుకుంటున్నా. వాళ్ళు వెళ్ళిన తర్వాత చేయాలి, లేట్ అవుతుంది కదా. వాళ్ళకంతా పంపించిన తర్వాత లోపలంతా తూడ్చేస్తా. ఇది తూడ్చేసి ముగ్గు పెట్టుకుంటున్నా. నాకు వచ్చినాయి డిజైన్స్ కొన్ని చుక్కల ముగ్గులు, అవే వేస్తూ ఉంటా. టిఫిన్స్కి వచ్చేసి ఏం చేయట్లేదు. అదే బిర్యానీ ఉంది, పిల్లలు తింటారు. టిఫిన్కి ఏం చేయలేదు ఇక.
దాని తర్వాత ఫేస్ వాష్ చేసుకొని వచ్చి బ్రష్ చేసుకున్న తర్వాత ఒక మంచి టీ పెట్టుకుంటున్నా. టీ తాగేసి మళ్ళీ నా వర్క్ స్టార్ట్ చేస్తా. లేవగానే ముందు హాట్ వాటర్ తాగేసానండి. ప్రశాంతంగా కూర్చొని టీ తాగేసిన తర్వాత పిల్లలన్నీ పంపించిన తర్వాత ఇల్లంతా మాప్ పెట్టేస్తున్నా. ఇల్లంతా మాప్ పెట్టేసి అటు సైడ్ బాల్కనీలో అంతా కడిగేసిన తర్వాత మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఏమన్నా ప్రిపరేషన్ చేస్తున్నారా? మేము ఫ్రిడ్జ్లో వాటర్ తాగమండి.
కుండ తీసాను, తీసి పెట్టాను. కొంచెము ఉప్పు వేసి, లోపల ఉప్పు వేసి కొంచెం రబ్ చేసి కడిగేసేయాలి. ఈరోజు నుంచి మళ్ళీ కూల్ వాటర్ ఇవే తాగుతామన్నమాట. మేము ఫ్రిడ్జ్లో వాటర్ తాగము. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా. ఇది కడిగేసి వాటర్ నింపేసి పెట్టేస్తా. దీని తర్వాత గిన్నెలన్నీ కడిగేసినవి ఉన్నాయి, అవన్నీ సర్దేస్తున్నా. సర్దేసిన తర్వాత స్నానం చేసి వచ్చి, ఈరోజు మండే నేను ఉపవాసము, టిఫిన్ ఏం చేయను. మళ్ళీ స్నానం చేసి వచ్చి పూజ చేస్తున్నా. పూజ అయిపోయిన తర్వాత వంటకి ఈరోజు టమాటా పప్పు, రైసు, జొన్న రొట్టె వండేసా. ఇదండి, నేను ఇట్లా లక్ష్మీ కలశం పెట్టుకుంటా. ఇంట్లో ప్రశాంతంగా చాలా బాగుంటుందండి. ఇదండి పూజ. ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేస్తున్నా. 6 నుండి 12 వరకు నా రొటీన్ అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.